దేవునికి స్తోత్రాలు. ప్రభు పేరిట యూట్యూబ్లో పౌలు సందేశం అనేటటువంటి ఛానల్లో దేవుని వాక్యాన్ని వింటున్నటువంటి మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నా 2 వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ప్రకటన గ్రంథము 3వ అధ్యాయంలో 5వ వచనాన్ని వచ్చే ఎపిసోడ్లో చెప్తానని చెప్పని మీతో యూట్యూబ్ ద్వారా చెప్పడం జరిగింది. అయితే ఒక విషయం ఏంటంటే, ఈ మధ్య కొన్ని ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు తలెత్తుట చేత నేను మీ మధ్యకి రాలేకపోయాను. మరి మీ అందరి ప్రార్థనను బట్టి మరొకసారి మీ ముందుకు రావటానికి దేవుడు ఆయన తన ఉచితమైనటువంటి కృపను అనుగ్రహించారు. మరి ప్రార్థన చేసుకొని వాక్యంలోనికి వెళదాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, దయగలిగిన మా యేసు ప్రభువా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఆయన మరి ఈ దినాన ఆరోగ్యం ఇచ్చి మరలా నీ ప్రజల ముందుకు రావటానికి మీరు సహాయం చేసినందుకు స్తోత్రాలు. ప్రభువా, కొద్ది నిమిషాలు నీ వాక్య ధ్యానం చేస్తూ ఉండగా మీరే నీ పరిశుద్ధ లేఖనంలో రండి, మాతో అందరితో మాట్లాడండి. మా ఆత్మీయ జీవితాలకు మేలు కలుగునట్లుగా కృప చూపండి. వాక్యాన్ని బోధిస్తున్న నాలోనికి నీ జ్ఞానాత్మను పంపించి మీరు వాడుకొని మహిమ పొందమని, ఈ మాటల వల్ల అనేక మంది ఆశ్రదింపబట్టుకును దీవించబట్టుకును కృప చూపమని యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, మరొకసారి మీ అందరికీ నా 2 వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ 5వ సంఘమైనటువంటి సార్దీసు సంఘాన్ని గురించి కొన్ని సంగతులు మనము దేవుని వాక్యాన్ని తెలుసుకున్నాం. మరి దీనిలో 4వ వచనము 5వ వచనంలో రాయబడినటువంటి మాటను మరొకసారి చదువుదాం. అయితే తమ వస్త్రములను అపవిత్రపరచుకోనని కొందరు సార్దీసులు నీ యొద్ద ఉన్నారు. వారు అర్హులు గనుక తెల్లని వస్త్రము ధరించుకొని నాతో కూడా సంచరించెదరు. జయించు వాడు అలాగున తెల్లని వస్త్రములు ధరించుకొనును. జీవగ్రంథముల నుండి అతని పేరు ఎంత మాత్రమును తుడిచిపెట్టక నా తండ్రి ఎదుట ఆయన దూతల ఎదుటను అతని పేరును ఒప్పుకొనును. సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. ఇందులో ఏమంటున్నాడు అని చెప్పంటే, నీ క్రియలను నేను ఎరుగుదును, జీవించి ఉన్నావన్న పేరు మాత్రం ఉన్నది కానీ నువ్వు మృతుడివే అని సార్దీసు సంఘాన్ని గురించి చెప్పాడు. నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు గనుక జాగరూకుడవై సావనై ఉన్న మిగిలిన వాటిని బలపరుచుము అంటున్నాడు. నీవేలాగు ఉపదేశం పొందితువో, ఎలాగు వింటువో జ్ఞాపకము చేసుకొని దాన్ని గైకొనుచు మారు మనసు పొందువు అంటున్నాడు. ఆల్రెడీ పొందాను కదా మారు మనసు, మళ్ళీ మారు మనసు ఏంటని చెప్పానంటే, దేవుని వాక్యం చెప్తున్న మాట ఏంటంటే, దినదినము కూడా మనం మారు మనసు పొందాలి. అంటే మన పాపములను దేవుని సన్నిధిలో ఒప్పుకుంటూ ఉండాలి. మనము ఈరోజు సబ్బెట్టి స్నానం చేసాం, మళ్ళా రేపు ఏం చేస్తాం, మళ్ళా అదే సబ్బు పెట్టి స్నానం చేస్తాం. ఎందుకు చేస్తున్నాం అంటే, ఒంటి మీద మురికిపోవటానికి. ఆ మురికిపోవటానికి మనం స్నానం చేస్తున్నాం. అయితే ఆ మురికి కావాలని మనం అంటించుకోలేదు, అయినా ఎలా అంటుకుందని చెప్పారంటే, లోకంలో ఉన్నాం కాబట్టి అంటుతుంది అది. అలాగే పాపం కూడా పరిశుద్ధులైనటువంటి వారికి అంటుతుంది. చాలా మంది ఏమని బోధ చేస్తున్నారంటే, బాప్తిసం తీసుకున్న తర్వాత మనం పాపిని అని ప్రార్థన చేయకూడదు మనం చెప్పని చెప్తున్నారు. కానీ దానియేలు ప్రార్థన చేసినప్పుడు తన పాపాలను, పితరుల పాపాలను కూడా ఒప్పుకున్నాడు. నెహెమ్యా ప్రార్థన చేసినప్పుడు కూడా అలాగే చేశాడు. ఎజ్రా ప్రార్థన చేసినప్పుడు కూడా అలాగే చేశాడు. అలాగే మరి దావీదు ప్రార్థన చేసినప్పుడు కూడా అలాగే ప్రార్థన చేశాడు.
కాబట్టి దేవుని వాక్యం ఏం చెప్తుందని చెప్పానంటే, ముందు నీ పాపాలను దేవుని సన్నిధిలో ఒప్పుకో. తర్వాత జాగరూకుడవై ఉండనని ఎడల నేను దొంగవలి వస్తాను. దొంగవలి అంటే అర్థం ఏంటంటే అనుకోకుండా, అనుకోని గడియలో వస్తాను అని చెప్పానని అర్థం. తర్వాత గతంలో నేను కొన్ని ఎపిసోడ్లో మీకు చెప్పడం జరిగింది. వచ్చినప్పుడు దొంగ ఇంట్లో మసిగొడ్లో లేకపోతే చీపురులో తెగిపోయిన చెప్పులు ఎత్తుకెళ్ళడండి. శ్రేష్టమైనటువంటి బంగారమును, రత్నాలు, ముత్యాలు, అలాగే మరి విలువైనటువంటి వస్తువులను తీసుకుని వెళ్తాడు. అలాగే ప్రభువు కూడా ఈ లోకానికి రెండవ రాకడలో ఎందుకు వస్తున్నాడు అంటే సంఘాన్ని తీసుకుని వెళ్ళటానికి, వధువు సంఘాన్ని తీసుకుని వెళ్ళి ఆ సంఘంలో బంగారం లాంటి భక్తులు, రత్నాలు లాంటి భక్తులు, ముత్యాలు లాంటి భక్తులు ఉన్నారు కనుక వాళ్ళని తీసుకొని వెళ్ళడానికి ప్రభు వస్తున్నాడు. అదొక విషయాన్ని మనము ఇక్కడ తెలుసుకోవలసినటువంటి విషయము. తర్వాత విషయం ఏంటంటే, ఏ గడియలో నీ మీదకి వచ్చేదనో నీకు తెలియదు. అయితే తమ వస్త్రములను అపవిత్రపరచుకోనని కొందరు సాధ్యుసులు ఉన్నారు. తమ వస్త్రాలని వారు అపవిత్రపరచుకోలేదంట. ఈ కొంతమంది అయితే ఏం చేస్తున్నారు అని చెప్పారంటే, తమ వస్త్రాలని వారు అపవిత్రపరుచుకున్నారు. ఇక్కడ వస్త్రము అంటే అర్థం ఏంటి అని చెప్పారనంటే హృదయం అని అర్థం. ఇక్కడ బైబిల్ గ్రంథంలో మనం చూస్తే చాలా వస్త్రాల గురించి పరిశుద్ధ గ్రంథంలో రాసినాయి. మరి వాటిలో ఒకటి ఏంటి అని చెప్పానంటే యెషయా గ్రంథంలో మనము చూస్తే, ఒకసారి యెషయా గ్రంథంలోనికి వెళదాం. మనము యెషయా గ్రంథంలో చూస్తే అక్కడ ప్రభువు ఇశ్రాయేలు ప్రజలతో ఒక మాట చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు అని చెప్పానంటే, ఒకసారి ఆ వాక్యాన్ని మనం చదువుదాము. 61వ అధ్యాయము, యెషయా గ్రంథము 61వ అధ్యాయంలో 10వ వచనాన్ని చదువుతున్నాను, జాగ్రత్తగా చూడండి. శృంగారమైన పాగా ధరించుకుని పెండ్లి కుమారుని రీతిగాను ఆభరణములతో అలంకరించుకొనిన పెండ్లి కుమార్తె రీతిగాను, పైనేమో శృంగారమైనటువంటి పాగా కట్టుకున్నటువంటి ధరించుకొనిన పెండ్లి కుమారుని రీతిగాను. ఇది ఎవరు అని చెప్పారంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. కొన్ని ఈ లోక సంబంధమైనటువంటి వివాహాలలో వివాహం జరిగేటప్పుడు తలపాగా కట్టుకుంటారు. అలాగే పాత నిబంధనలో యాజకుడు కూడా ప్రత్యక్ష గుడారంలోనికి వెళ్ళేటప్పుడు అతడు తల మీద ఒక పాగాను ధరించి ఆ పాగా దగ్గర ఒక వాసికం కట్టబడి ఉంటుంది. దాని మీద పరిశుద్ధుడు అని కానీ లేదా యెహోవా పరిశుద్ధుడు అని కానీ రాసి ఉంటుంది. దేవుని పిల్లలారా, ఈ పాగా ధరించడం అని చెప్పానంటే గొప్ప వ్యక్తిత్వాన్ని సూచిస్తుంది. పూర్వదినాల్లో ఈ పాగా ధరించినటువంటి వారికి ఎక్కువ గౌరవం, మర్యాదలు దక్కేవి వాళ్ళకి. కనుక పెండ్లి కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారు మరి పాత నిబంధనలో ఉన్నటువంటి యాజకునికి సాదృశ్యంగా ఆయన కూడా మరి శృంగారమైనటువంటి పాగా ధరించుకున్న రీతిగా ఆయన రాబోతూ ఉన్నాడు. తర్వాత రెండోది ఏంటంటే, ఆ ఆభరణములతో అలంకరించుకొనిన పెండ్లి కుమార్తె రీతిగా. పెండ్లి కుమార్తె ఆభరణాలని అలంకరించుకొని వస్తుంది. ఆభరణాలు అనేటటువంటివి కొంతమంది పెట్టుకోవచ్చు అని చెప్తారు, కొంతమంది పెట్టుకోకూడదని చెప్తారు. కానీ పెట్టుకోవచ్చు అని కానీ పెట్టుకోకూడదని కానీ బైబిల్లో ఎక్కడ చెప్పలేదు. కొన్ని వాక్యాలు చూపించేవాడు, అదిగో తీసేశారు చూసావా, దేవుడే తీసేయమన్నాడు అని చెప్తారు. దేవుడు ఎందుకు తీసివేయమన్నాడు? ఒకసారి పాత నిబంధనలో మనం ఆదికాండంలోనికి వెళితే, లాబాను ఇంటి నుండి యాకోబు తన భార్యలను, పిల్లలను, దాసదాసి జనాంగాన్ని, గొర్రె మేకల మందలను అన్నిటినీ తీసుకొని ప్రయాణమై వస్తున్నప్పుడు రాహేలు తన తండ్రి ఇంట్లో ఉన్నటువంటి బంగారు విగ్రహాలను దొంగిలించింది. ఆ దొంగిలించిన సందర్భంలో ఆమె కానానికి వెళ్ళక మునిపే, మన చరిత్ర అంతా చెప్పట్లేదు కానీ
లాభాన్ని వచ్చి నీవు నీ భార్యలను పిల్లలను నీకు కలిగినంత తీసుకుని వెళ్ళావు. గత రాత్రి నీ దేవుడు నాతో మాట్లాడాడు. యాకోబు దగ్గరికి వెళ్ళినప్పుడు మంచిగాని చెడ్డగాని మాట్లాడొద్దని చెప్పానని, జాగ్రత్త అని చెప్పాను నీ దేవుడు చెప్పాడు. లేకపోతే నేను ఏమైనా చేయగలిగేవాడు నేను అని చెప్పి అన్నీ బాగానే ఉన్నాయి కదా, నీకు ఎంత కలిగింది కదా, నువ్వు నా విగ్రహాలు ఎందుకు ఎత్తుకొచ్చావు అని చెప్పి అన్నప్పుడు, లోపలికి వెళ్ళి ఎత్తుక్కో నీ విగ్రహాలు, నాకెందుకు, నా దేవుడు భూమి ఆకాశమును సృజించినటువంటి దేవుడు అన్నప్పుడు అతడు లోపలికి వెళ్ళి ఎత్తుక్కుంటున్నప్పుడు రాహేలు ఆ విగ్రహాలు తీసుకొని వెళ్ళి గుర్రపు సామాన్లు దాచిపెట్టి దాని మీద కూర్చొని, నాన్నగారు నేను కడగా ఉన్నాను కాబట్టి నువ్వు నా దగ్గరికి రావద్దు అని చెప్పానంటే, నీ మీద నాకు నమ్మకం ఉందమ్మా, ఎవరైనా చేస్తారని కానీ అలాంటి పని చేయమని చెప్పానని రాహేలు ఆ మాటకి వెళ్ళిపోయాడు లాబాను. వెళ్ళిపోయేటప్పుడు లాబాన్తో ఒక మాట అన్నాడు, నీ ఇంట నుండి ఎవడైనా నీ విగ్రహాలను కనుక దొంగిలించిన వారు నా ఇంట్లో ఉంటే, నా కుటుంబంలో ఉంటే వాడు ఖచ్చితంగా కానాను చేరకు మునిపే చనిపోతారని చెప్పాడు. అప్పటికి ఆమె గర్భవతి అయి ఉంది. ఆమె దారి మార్గంలో బిడ్డను ప్రసవించిన తర్వాత చావు బ్రతుకుల్లో ఉన్నప్పుడు ఈ రాహేలు యాకోబుకి సంగతిని గుర్తు చేస్తుంది. అప్పుడు ఆయన ఏం చేశాడంటే, రాహేలు చనిపోయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి వారందరిని కూడా పిలిచి, మీ ఆభరణాలన్నీ తీసుకొచ్చి ఇక్కడ పడేయండి అని చెప్పి అన్నప్పుడు తను తీసుకొచ్చి అక్కడ పడేస్తే, ఆ పడేసినటువంటి వాటి అన్నిటిని కూడా పితుల వృక్షము కిందకి తీసుకొని వెళ్ళి గొయ్యి తీసి తాను పాతి పెట్టాడు. ఆ పని కూడా ఎందుకు చేశాడో తెలుసండి. పూర్వపు దినాలు ఇప్పుడు కూడా నేను చూస్తున్నాను, కొన్ని జ్యువెలరీ షాపుల్లో ఒక హారం చేయించుకుంటున్నారు. ఆ హారం పైన ఏం పెట్టుకుంటున్నారు, ఏ లక్ష్మీదేవి బొమ్మ లేకపోతే ఇంకొక దేవుడి బొమ్మ పెట్టుకుంటున్నారు. ఈ వాక్యాన్ని ఒకవేళ అన్యులు కనుక వింటున్నట్లయితే మీరు తప్పుగా ఆలోచించవద్దండి. విషయాన్ని ఊరికే గుర్తు చేస్తున్నాను తప్ప ఎవరిని విమర్శించడం అనేది నా ఉద్దేశం కాదు. అలాగే ఇటువరకు పూర్వదినాల్లో తల మీద నాగరాలని పెట్టుకునేవాళ్ళు. ఆ నాగరాలు ఇప్పటికి కూడా మీరు ఉంటే చూడండి, దానిపైన ఏముంటుంది అని చెప్పారంటే, నాగరం పైన నాగేంద్రుడు బొమ్మ ఉంటుంది. ఇలా రకరకాలైనటువంటి బొమ్మలు ఆ ఆభరణాల పైన ఉన్నాయి కాబట్టి ఈ ఆభరణాలని తీసుకెళ్ళి ఆ చెట్టు కింద పాటి పెట్టి చేసి వచ్చేయమని చెప్పన్నప్పుడు గొప్ప దైవజనుడు, పూర్వం ఇప్పుడు ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాడండి. ఆ దైవజనుడు ఒక మాట చెప్పాడు. వాక్యం చెప్తుంటే నేను సీడీలో విన్నానండి, అదే టేప్ రికార్డులో విన్నానంటే నేను. దానిలో ఆయన ఏం చెప్తున్నాడంటే, ఆయన హల్లెలూయా అని చెప్పానని గొప్పగా సంతోషంగా నవ్వుతూ ఒక మాట, ఇప్పుడు పాత నిబంధనలు అందరూ పెంతుకొస్తోళ్ళు అయిపోయారని చెప్తున్నాడు. కానీ అక్కడ ప్రభువు చెప్పిన ఉద్దేశము, అక్కడ యాకోబు చెప్పిన ఉద్దేశం వేరు. తర్వాత క్రొత్త నిబంధనలోకి వచ్చిన తర్వాత పౌలు కూడా తిమోతి సంఘానికి చెప్పినప్పుడు, పేతురు తన సంఘానికి చెప్పినప్పుడు, తగు మాత్రము వస్త్రాలంకరణ చేత బంగారు ఆభరణములు పెట్టుకున్నట్టు ఎందు కానీ, జడలు అల్లుకొనట్టు ఎందు కానీ ఏమీ లేదు అని చెప్పి ఆ స్త్రీలులో మరి శారమ్మ గారిని జ్ఞాపకం చేస్తూ ఒక మాట అన్నాడు. ఆమె తన భర్తను యజమానుడని గౌరవించి అతనిని తనకు అలంకారంగా పెట్టుకుంది అని. అంటే ఏంటి అని చెప్పానంటే, ఒక స్త్రీ, ఒక ప్రతివితాధర్మం కలిగినటువంటి స్త్రీ తన భర్తనే అలంకారంగా పెట్టుకుంటుంది. ఆ సంగతులను జ్ఞాపకం చేశాడు. అంటే దాని అర్థం ఏంటి అంటే, ఆభరణముల చేత పెళ్లి కుమార్తెను అలంకరించుకుంటోంది, ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరింపచేసి ఉన్నాడు. ఇక్కడ ప్రవక్త అయిన యెషయా మాట్లాడుతూ అంటున్నాడు అని చెప్పంటే, రక్షణ వస్త్రములను దేవుడు నాకు ధరింపచేసి ఉన్నాడు. రక్షణ అంటే అర్థం ఏంటి? మారు మనసు వేరు, పాపక్షమాపణ వేరు, రక్షణ వేరండి. రక్షణ అంటే నాకు తెలిసినంత వరకు బాప్తిస్మం పొందుట. అంటే ఇప్పుడు బాప్తిస్మం పొందినప్పుడు ఆ బాప్తిస్మం పొందిన వ్యక్తి స్త్రీ అయినా పురుషుడైనా దేవుడు వాళ్ళకి ఏమిస్తున్నాడు అంటే రక్షణ వస్త్రాన్ని ఇస్తున్నాడు. ఎందుకంటే రక్షింపబడ్డారు కాబట్టి, క్రీస్తు రక్తదారుల చేత కడగబడ్డారు కాబట్టి దేవుడు రక్షణ వస్త్రాన్ని ఇచ్చాడు. తరువాత యేసుక్రీస్తును నమ్ముకొని మనము నీతిగా జీవిస్తుంటే దేవుడు మనకేమిస్తాడు అని చెప్పి అంటే నీతి వస్త్రాన్ని ఇస్తాడు. బైబిల్ గ్రంథంలో
ఆయన నీతిని తన పైవస్త్రముగా ధరించుకొనెను. తర్వాత రెండోది ఏంటి అని చెప్పానంటే, ఆయన యందు విశ్వాసం ఉంచి రక్షణ పొందిన తర్వాత నీతిగా నడుస్తుంది. బైబిల్ గ్రంథంలో చాలా మంది నీతిమంతులు ఉన్నారండి. ఆ నీతిమంతులకి అందరికీ కూడా దేవుడు ఏమిచ్చాడు అని చెప్పంటే నీతి వస్త్రాన్ని ఇచ్చాడు. నీతి వస్త్రాన్ని ఇచ్చాడు. ఒకటి రక్షణ వస్త్రము, రెండవది నీతి వస్త్రాన్ని కలిగి ఉన్నారు వాళ్ళు. తర్వాత మూడవది, మరి అదే అధ్యాయంలో 3వ వచనంలో చూస్తే అన్నాడంటే, సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రమును ధరింపచేస్తాను. సియోనులో దుఃఖించు వారికి, సియోనులో ఉన్నటువంటి వారు ఎందుకు దుఃఖిస్తున్నారు? వారు ఉన్నతమైనటువంటి భక్తి విధానం కలిగినటువంటి వారు కదా అనే ఆలోచన మనకు కలగవచ్చు. యెషయా గ్రంథంలోనే 3వ అధ్యాయంలో ఒక మాట అంటాడు, సియోను కుమార్తెలు గర్విష్ఠురాండ్రై వారు వారచూపులు చూచుచు వారు ఖాళీ అందేల చేత గళ్ళు గళ్ళున మోగిస్తూ నడుస్తున్నారు. వారు ధరించుకున్నటువంటి వాటి చేత గర్విష్ఠులైపోయారంట. ఇశ్రాయేలు ప్రజలు కూడా గర్విష్ఠులైపోయారు. యోధా జనాంగం కూడా గర్విష్ఠులైపోయారు. దేవుని గర్విష్ఠులైపోయారంటే, వేద గ్రంథం మాది, ప్రవక్తలు మావారు, శరీరాన్ని బట్టి క్రీస్తు మాలో పుట్టెను కాబట్టి మా వంటి వారు ప్రపంచంలోనే గొప్పవారు ఎవరు లేరు అనేటటువంటి ఒక అతిశయం వారిలో బయలుదేరి జీవగల దేవుని విడిచిపెట్టేసి లోక సంబంధమైనటువంటి పనులు చేస్తున్నప్పుడు, విగ్రహాలను ఆరాధిస్తున్నప్పుడు దేవునికి కోపం వచ్చి దేవుడు ఏం చేశాడంటే అన్యరాజులకి వీళ్ళని అప్పగించాడు. అప్పగించినప్పుడు వీళ్ళను వారు వచ్చి చెరపట్టుకొని తీసుకొని వెళ్ళినప్పుడు వారు సియోనులో ఉన్నప్పుడు వారు ఈ శత్రురాజులు సైనికులు పట్టుకొని, మీ దేవుడు గొప్పవాడని మీరు పాటలు పాడతారు కదా, దయచేసి మా కోసం మీరు మీ దేవుని గురించి ఒక పాట పాడమని చెప్పానంటే, ఆ పాటలు పాడేటటువంటి వారు తన సితారలను తీసుకొని వెళ్ళి నిర్వధి చెట్లకు తగిలించి వారు దుఃఖ గీతములను సరిపిరి అని చెప్పని రాశాడు. అన్యుల దగ్గరికి వెళ్ళినప్పుడు మనం దేవుని సన్నిధిలోనికి వెళ్ళి పాడవలసిన పాటలు అన్యులకి మనము అవి హాస్యాస్పదంగా ఉండటానికి పాడమని చెప్పిన వాళ్ళు అన్నప్పుడు వీళ్ళు దుఃఖిస్తున్నప్పుడు దేవుడు మరలా కనికరించి వాళ్ళని ఆ యొక్క శత్రురాజుల చేతుల్లో నుంచి, అన్యుల రాజుల చేతుల నుంచి విడిపించినప్పుడు అప్పుడు సియోనులో ఉన్నటువంటి వారు దుఃఖమునకు ప్రతిగా ఉల్లాస వస్త్రం ధరించు. ఇక్కడ వస్త్రము అంటే అర్థం ఏంటంటే స్వభావం అని అర్థం. కాబట్టి ఉల్లాస వస్త్రాన్ని ధరించుకున్నారు వాళ్ళు. బూడిదకు ప్రతిగా పూదండను ధరించుకున్నారు. దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలం. ఎప్పుడైనా మీరు చూసారండి తైలాన్ని, ఆనంద తైలాన్ని? మీ ఊళ్ళో ఉన్నటువంటి మీ పెద్ద కొట్టుల్లో ఎక్కడైనా దొరుకుతాయా? డిపార్ట్మెంటల్ స్టోర్స్లో. అది ఎక్కడ దొరుకుతుంది అంటే ప్రభువులోనే ఉంది. ఎక్కడుంది ఆనందం అంటే ప్రభువులో ఉంది. ఆ ఆనంద ప్రవాహంలోనిది నేను నీకు త్రాగనిచ్చుచున్నాను అంటాడు. ఆనంద తైలం చేత నేను అభిషేకించి ఉన్నాను అంటున్నాడు. ఈ లోకంలో ఉన్న ఏ తైలాలు ప్రభువు మనకు పూసేటటువంటి ఆనంద తైలముతో పోల్చడానికి వీల్లేదు. అలాంటివి తైలము ప్రభు మనకి రాస్తున్నాడంట. తర్వాత ఇంకొక మాట ఏమంటున్నాడు అని చెప్పానంటే, భారభరితమైనటువంటి ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రం ఇస్తానంటున్నాడు. అంటే మనం ఏం చేయాలి? చాలా మంది ప్రార్థన మొదలు పెట్టారనుకోండి, ఏం ప్రార్థన చేస్తారు? ఎప్పుడు అరిగిపోయిన రికార్డులాగా మమ్మల్ని దీవించు, మా పిల్లల్ని దీవించు, మా గ్యాలను దీవించు, మా ఉద్యోగాలు దీవించు, మా కుటుంబాలు దీవించు, ఇదే దీవించు 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 అనే మాట తప్ప ఇంకా నశించుతున్న ఆత్మల కోసం కానీ, మరి దేవుని వాక్యంలో భక్తులు చెప్పినట్లుగా ఎక్కువగా దేవుని స్తుతించాలి. కారణం ఏంటంటే దేవుడు 3 మాటలు చెప్తున్నాడు. ఏంటని చెప్పంటే, ఒకటి బాలుర యొక్క చంటి బిడ్డల యొక్క స్తుతుల మూలమున దుర్గాన్ని స్థాపిస్తాను. రెండవది ఇశ్రాయేలు స్తుతులు స్తోత్రముల పైన ఆయన ఆశీర్వదించాడు. మూడవది చెప్పనా, నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు దేవునికి ఎక్కువగా స్తుతి చెల్లిస్తే ఆ స్తుతులు నీ ఎదుట నువ్వు ప్రత్యేకంగా ఒక కుర్చీ ఏమి వేయాల్సిన పని లేదు, కానీ ఆ స్తుతిని ఆయనకి సింహాసనం దాని మీద కూర్చుంటాడు. ఇంకోటి ఏంటో తెలుసా, స్తుతులను చెల్లించినప్పుడు ఆ స్తుతులను కూడా ఏమన్నాడంటే, అందుకో నా స్తుతి పాత్ర అని యేసన్న గారు పాటలు రాశాడు.
ఎందుకో నన్ను ఎంతగా ప్రేమించితివి అనేటటువంటి పాటలు, అందుకో నా దేన స్తుతి పాత్ర అని చెప్పి అంటాడు. లోకంలో ఎన్నో పాత్రలు కూడా ఉన్నాయండి. ఆశీర్వచనపు పాత్రలు ఉన్నాయి, అలాగే మరి ఆ స్తుతి పాత్రలు ఉన్నాయి, మరి తర్వాత ఇంకా మనం చూస్తే దేవుని పాత్రలు ఉన్నాయి, శ్రమల పాత్రలు ఉన్నాయి. ఈ పాత్రలో ఒక పాత్ర ఏంటి అని చెప్పి అంటే స్తుతి పాత్ర అని చెప్తున్నాడు. ఇది కాకోకుండా ఇంకేమన్నాడు అని చెప్పానంటే, మరి ఈ వస్త్రాలు కాకోకుండా ఇంకా ఏం చెప్తున్నాడు అని చెప్పాను, తెల్లని వస్త్రము అని చెప్పాను. మనం గత ఎపిసోడ్లో చదివాము, తెల్లని వస్త్రము ఎవరికి ఇవ్వబడిందంటే ప్రకటన గ్రంథం 7వ అధ్యాయములో క్రీస్తు కొరకు శ్రమలను నిందలను అనుభవించినటువంటి వారికి, వారిలో ప్రతి ఒక్కరికి తెల్లని వస్త్రం ఇవ్వబడింది. ఆ వస్త్రాలు ధరించుకున్న వారే ఖర్జూరపు మాటలు చేత పట్టుకొని సింహాసనం ఎదుట వారు దేవుని స్తుతిస్తున్నట్లుగా మనం చూస్తాం. 14వ అధ్యాయంలోకి వెళ్తే అక్కడ వారు ముద్రింపబడినటువంటి వారు తెల్లని వస్త్రం ధరించుకున్నారు. అక్కడ ఏమని రాశాడంటే, వారు స్త్రీ సాంగత్యం వలన అపవిత్రులు కాలేదు, తమ వస్త్రాలను వారు అపవిత్రపరుచుకొనిన వారు కాదు, కాబట్టి వారు అర్హులు. ఎవరు అర్హులు? పరలోక రాజ్యానికి. ఒక 15వ కీర్తనలో మొదటి వచనాన్ని చదివితే అక్కడ అంటాడు, యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు. 15వ కీర్తనలో అంటున్నాడండి, యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు, నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు. యథార్థమైన ప్రవర్తన కలిగి, జాగ్రత్తగా వినండి మాట, దేవుని పిల్లలమైనటువంటి మనలో ఏ ప్రవర్తన ఉండాలంటే యథార్థమైన ప్రవర్తన. దేవుడు యథార్థవంతుడు, ఆయన యథార్థవంతులకు సహాయము చేసేవాడు. 125వ కీర్తనలో దావీదు అంటాడు, యెహోవా యథార్థవంతులకు న్యాయము చేయము, యెహోవా మంచి వారికి మేలు చేయము అని చెప్పారు రాస్తున్నాడు. యథార్థవంతులకు మేలు చేయము, యెహోవా మరి మంచివారికి మేలు చేయము అని చెప్పి అన్నాడు 125వ కీర్తన. కాబట్టి మనం చూసినట్లయితే ఇక్కడ వస్త్రాలను గురించి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే తెల్లని వస్త్రం అని ఉంది, నీతి వస్త్రం అని ఉంది, రక్షణ వస్త్రం అని చెప్పానని ఉంది, ఉల్లాస వస్త్రం అని చెప్పానని ఉంది, ఇంకా ఎన్నో రకాలైనటువంటి వస్త్రాలు ఉన్నాయి. ఏంటి ఆ వస్త్రాలు అని చెప్పండి, తెల్లని వస్త్రము, తెల్లని వస్త్రం అని చెప్పని రాయబడి ఉంది. తర్వాత ఇంకా మనం చూసినట్లయితే ఎక్కడని చెప్పానంటే యాకోబు రాసిన పత్రికలు అనుకుంటా, అక్కడ ఎవరు రాశాడు అని చెప్పారంటే, ఎదటి వాని ఎడల నీవు దేన మనసు అనేటటువంటి వస్త్రాన్ని ధరించుకోండి. ఎదటి వాని ఎడల మీరు దేన మనసు అనేటటువంటి వస్త్రాన్ని ధరించుకోండి. దేన మనసు అనేటటువంటి వస్త్రం అంట. ఈ వస్త్రము గూర్చి కూడా ఇంకొక చిన్న వివరణ ఇస్తాను. అదేంటి అని చెప్పానంటే, ప్రభువు ఒక మాట అన్నాడు, నేను సాత్వికుడను దేన మనసు గలవాడను, ఎవరైనా నన్ను వెంబడించాలి అని చెప్పి అనుకుంటే మొదటి వాడు తనను తాను ఉపేక్షించుకొనవాలి, ఆ తరువాత నా సిలువనెత్తుకొని నడవాలి. ఈ సిలువ మనకేం నేర్పుతుంది అని చెప్పి అంటే దీనత్వాన్ని నేర్పుతుంది. దేవుని వాక్యంలో కీర్తనాకారుడైనటువంటి దావీదు ఒక మాట అంటాడు, ఏమంటాడంటే, నేను శ్రమల పాలై దీనుడనైతిని అంటున్నాడు. శ్రమలు మనకేం నేర్పుతాయి అని చెప్పారంటే దీనత్వాన్ని నేర్పుతాయి. నేను చూసినంత మట్టుకు విశ్వాసులు చాలా తక్కువ మంది ఉన్నారు దీనత్వం కలిగినటువంటి, చాలా దీనత్వం కలిగినటువంటి వాళ్ళు. కొంతమంది నాకు తెలిసిన పాస్టర్ గారు ఉన్నాడు రాజమండ్రిలో, విఎస్ ప్రకాశ్రావు గారు అని చెప్పాను. ఇండియా బైబిల్ నేషన్ ప్రెసిడెంట్గా పనిచేసి ప్రభు సన్నిధికి వెళ్ళాడు. ఆయనకి సంఘం లేదు కానీ సంస్థకు ప్రెసిడెంట్గా పనిచేశాడు. మంచి భక్తిపరుడు, 7-8 భాషలు అనర్గళంగా మాట్లాడగలడు. ఎవరిని నొప్పించే మనసు కాదు ఆయనది,
ఎవరైనా ఏదన్నా మాట్లాడతాయా వాక్యం అంతా బాగుంది, కానీ ఆ ఒక్క మాట అక్కడ వాడుకోకుండా ఉంటే ఇంకా బాగుండేది అనుకుంటే ఒకసారి ఆలోచించు అనేటటువంటి మాట అనేవాడు, కానీ నువ్వు చేసిన తప్పని కూడా గట్టిగా అనేవాడు. క్రీస్తు యేసుకు కలిగి నీ మనసు మీరు కలిగి ఉండండి అనేటటువంటి మాట వాడబడినటువంటి మాటలు మనం చూస్తే అపోస్తుడైనటువంటి పౌలు చెప్పిన మాట ఏంటంటే, క్రీస్తు యొక్క శ్రమలను నేను ముద్రగా ధరించి ఉన్నాను, ముద్రలుగా ధరించున్నాను అని చెప్పాను. కాబట్టి దీనత్వం అనేటటువంటిది నిజమైనటువంటి భక్తిలో దీనత్వం ఉంది. కొంతమంది ప్రార్థనలు చేస్తారు మోకాళ్ళు అరిగిపోతాయి, కానీ ఎదటి వాళ్ళతో మాట్లాడటం రాదు. వారికి భక్తిపరులు అనేటటువంటి అతిశయం గర్వం వారిలో కొట్టొచ్చినట్టుగా కనపడతాం. కాబట్టి అందుకనే ఇక్కడ రాస్తూ పేతురు రాసిన పత్రికలో చూడండి, ఒకసారి మొదటి పత్రికలో చూస్తే అక్కడ ఏమంటాడు అని చెప్పానంటే, చిన్న పిల్లలారా, ఎక్కడంటే 5వ అధ్యాయం 5వ వచనం, చిన్న పిల్లలారా మీరు పెద్దలకు లోబడి ఉండుడి, మీరందరూ ఎదుటి వాని ఎడల దేన మనసు అనే వస్త్రమును ధరించుకొని మిమ్మును అలంకరించుకొనుడి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. దేవుడు తగిన సమయం ముందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతుల క్రింద దీన మనస్కులై ఉండండి. బైబిల్ గ్రంథములో ఈ దీన మనసు కలిగినటువంటి ఇంకొక వ్యక్తిని కూడా మీకు నేను జ్ఞాపకం చేస్తాను. ఆయన ఎవరు అని చెప్పారనంటే, పాత నిబంధన గ్రంథములో ప్రవక్తగాను, నాయకుడుగాను, భక్తుడుగాను, దేవునికి ఇష్టమైనటువంటి భక్తుడిగా జీవించినటువంటి వ్యక్తి ఉన్నాడు. ఆయన ఎవరో తెలుసండి? మోషే. మోషేను గురించి మోషే సాక్ష్యం చెప్పట్లేదు, కానీ మోషేను గురించి దేవుడు సాక్ష్యం చెప్తున్నాడు. 30 లక్షల ప్రజల మధ్యలో ప్రజలందరూ చూస్తూ ఉండగా అహరోను మిరియాములకు సాక్ష్యం చెప్తున్నాడు. మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైనటువంటి వాడు, భూలోక ప్రజలలోనే, అర్థమవుతుందండి, ఎవరిలో? భూలోక ప్రజలలోనే మిక్కిలి సాత్వికుడు. కనుక అట్టి వస్త్రములు, మరి మోషే దీన మనసు అనేటటువంటి వస్త్రాన్ని ధరించాడు. శ్రమలు కూడా ఒక వస్త్రమేనండి. శ్రమలను వస్త్రముగా ధరించిన భక్తులు ఉన్నారు. దేవదాసయ్య గారు అంటాడు ఒక మాట, శ్రమలు అనేటటువంటి వస్త్రమును నువ్వు ధరించుకున్నప్పుడు లోకంలో ఎంత ఖరీదైనటువంటి వస్త్రాన్ని నువ్వు ధరించుకున్నా కానీ ఆ వస్త్రానికి ఈ వస్త్రాలు ఏ సాటి కాదు అని చెప్పాడు. శ్రమల విలువ ఏంటో భక్తులకు తెలుసు కాబట్టి వస్తున్నప్పుడు దానికోసం ప్రార్థన చేస్తారు, జయించటానికి ప్రార్థన చేస్తారు. కింద వచనంలో రాశాడు, ప్రకటనలో 3వ అధ్యాయంలో 5వ వచనం ఏమంటే, జయించిన వాడు అనేటటువంటి మాట. జయించకపోతే ఇవన్నీ లేవు. నువ్వు ఎంత ప్రార్థన అన్నా చేయి, ఎన్ని కార్యాలన్నా చేయి, నువ్వు కనుక జయించకపోతే ఇక నీవు వీటిలో ఏది నువ్వు పాల్పొంపులు పొందలేవు. అందుకని ఇంకొక మాట కూడా చదివి నేను దయచేసి ముగిస్తాను. అదేంటి అని చెప్పానంటే, జకర్యా గ్రంథంలోనికి వెళదాం. జకర్యా గ్రంథము 3వ అధ్యాయము 3వ అధ్యాయంలో మొదటి నుంచి చదువుతున్నాను. మరియు యెహోవా దూత ఎదుట ప్రధాన యాజకుడైనటువంటి యెహోషువ నిలిచి ఉండుటయు, సాతాను ఫిర్యాది అయి అతని కుడిపార్శ్వమందు నిలబడుటయు అతడు నాకు కనబరిచెను. ఇక్కడ జకర్యాకి దర్శనాన్ని చూపించి దేవదూత ఆ దర్శనాలను వివరిస్తూ ఉంది. దానిలో ఒక దర్శనం ఏంటి అని చెప్పానంటే, నెహెమ్యా, జకర్యా, మేకా, హగ్గయి, ఆమోసు వీళ్ళందరూ ప్రవక్తలుగా ఉన్న కాలంలో యెహోషువ అనేటటువంటి వ్యక్తి ప్రధాన యాజకుడు ఉన్నాడు. మనకు తెలిసిన పాత నిబంధనలో ఒక నాయకుడు ఉన్నాడు. అతడు మోషే కింద శిష్యరికం చేసినటువంటి వ్యక్తి. ఆ యెహోషువ వేరండి, ఈ యెహోషువ వేరు. ఈ యెహోషువ ఏమో ప్రధాన యాజకుడని యెహోషువ. ఈ
ఆ యెహోషువ ఏమో ఇశ్రాయేలు ప్రజలకు నాయకుడు, మోషే శిష్యుడైన యెహోషువ. కాబట్టి యెహోషువ దేవుని సన్నిధిలో నిలబడి ఉండగా సాతాను వచ్చి ఫిర్యాదు చేస్తుందంటే యెహోషువ మీద. ఏమని చేస్తుంది అని చెప్పానంటే, సాతాను వచ్చి కుడిపార్శ్వమున నిలబడుటయు అతడు నాకు కనపరచను. సాతాను యెహోవా నిన్ను గద్దించును, యెరూషలేమును కోరుకుని యెహోవా నిన్ను గద్దించును, ఇతడు అగ్నిలో నుండి తీసిన కొరవలి ఉన్నాడు అని చెప్పి అంటున్నాడు. యెహోషువని గురించి దేవదూత సాతానుతో సాక్ష్యం చెప్తుంది. ఏమనంటే, ఇతడు కొరవిలో నుండి తీయబడినటువంటి ఒకసారి అగ్నిలో నుండి తీయబడిన కొరవలి ఉన్నాడు అని చెప్పారు అని యెహోవా దూత సాతానుతో అనెను. అప్పుడు సాతాను వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత 3వ వచనంలో యెహోషువ మలిన వస్త్రములు ధరించిన వాడే. ఏ వస్త్రాలండి? మలిన వస్త్రాలు ధరించుకున్నాడు. అప్పుడు దేవదూత అక్కడ ఉన్నటువంటి వ్యక్తితో చెప్తుంది. ఏమని చెప్తుందంటే, మలిన వస్త్రములు ధరించిన వాడై దూత సముఖంలో నిలబడి ఉండగా దూత దగ్గర నిలిచిన వారిని పిలిచి ఇతని మైలు బట్టలు తీసివేయమని ఆజ్ఞాపించి, నేను నీ దోషమును పరిహరించి ప్రశస్తమైన వస్త్రముతో నేను అలంకరించుచున్నానని చదివించను. దేవుని బిడ్డలారా గమనించండి, ప్రశస్త దేవుని ఎదుట నిలబడటానికి అని చెప్పానని నిలబడ్డారు. అలాగే ఇంకా మనం చూస్తే తప్పిపోయిన కుమారుని గురించి కూడా ఏమని రాశాడు అని చెప్పానంటే, ఆ కుమారుడు వెళ్ళేటప్పుడు తన తండ్రి దగ్గర నుంచి తన ఆస్తి అంతా తీసుకొని వెళ్ళిపోయాడు. ఆ వెళ్ళిపోయినటువంటి వ్యక్తి దుర్వ్యాపారం చేసి అతడు తనకు కలిగినంతా కూడా వేయపరుచుకొని చివరికి పందులు మేపేటటువంటి వ్యక్తి దగ్గర పనికి కుదిరాడు. ఆ కుదిరినప్పుడు అతను ఏం చేశాడంటే, పందులు తినేటటువంటి పొట్టు, ఈనాటి కాలంలో చెప్పాలని చెప్పంటే తవుడు లేకపోతే మిక్సరు ఆ పందులకు పెడితే ఆ పందులు తినేటటువంటి పొట్టును ఆశించాడంట. ఆశించి దగ్గరికి వెళ్ళి తినబోతుంటే ఆ పందులు నెట్టేసినాయి అంట, అతన్ని గాయపరిచింది అంట. అప్పుడు వెంటనే అతనికి బుద్ధి వచ్చి, మీరు గమనించండి అక్కడ రాసిన మాట, బుద్ధి వచ్చి అంటే అంత మునుపు ఏం లేదు, బుద్ధి లేదు. ఇప్పుడు ఏమొచ్చింది? బుద్ధి వచ్చింది. ఇప్పుడు అతను ఏమన్నాడంటే, నేనైతే ఇక్కడ ఆకలికి చనిపోతున్నాను, నా తండ్రి ఇంట అనేక మంది పని వారికి సమృద్ధిగా అన్నమన్నది, కాబట్టి నేను ఇప్పుడే లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి నీకును పరలోకమునకు విరోధముగా పాపము చేస్తున్నాను, నీ కుమారులో ఒకనిగా నన్ను చేర్చుకోవద్దు, మరి కాబట్టి నీ కూలివారిలో ఒకనిగా నన్ను చేర్చుకో అని చెప్పి నేను అడుగుతాను అని లేచి బయలుదేరి తండ్రి వద్దకు వచ్చాడంట. దూరము నుండి తండ్రి కుమారుని చూసి పరిగెత్తుకుంటా వెళ్ళి కుమారుని మెడ మీద పడి ముద్దు పెట్టుకొని ఆ తరువాత పనివారిని పిలిచి అంటున్నాడు, ఈ నా కుమారుడు చనిపోయి బ్రతికాడు, తప్పిపోయి దొరికాడు, కాబట్టి ఇతనికి ప్రశస్త వస్త్రము ధరింపజేసి వేలుకి ఉంగరం పెట్టి ఒక క్రొవ్యన పశువుని తీసుకొని వచ్చి నా కుమారుని కొరకు విందు చేయండి అని చెప్పాను. అక్కడ ఏమని రాశాడు అని చెప్పంటే, తప్పిపోయిన కుమారుని చూసినప్పుడు తండ్రి, దుర్మార్గుడా, చండాలుడా, నువ్వు ఇలాంటి పని చేసి ఉన్నదంతా వేయపరుచుకున్నావు, దాన్ని సంపాదించాలంటే ఎంతకాలం పడుతుంది, నువ్వు ఏ మొహం పెట్టుకొని నా ఇంటికి వచ్చావని చెప్పానని అడగలేదండి. తండ్రి ప్రేమ చూడండి. వెంటనే దూరంగా ఉండగాని తండ్రి పరిగెత్తుకుంటూ వెళ్ళి కుమారుని మెడ మీద పడి ముద్దు పెట్టుకొని దగ్గరున్న వారిని పిలిచి అంటున్నాడు, ప్రశస్త వస్త్రమును ధరింప చేయండి నా కుమారుడికి, వేలుకి ఉంగరం పెట్టండి, పాదాలకి చెప్పులు తొడగండి. చెప్పులంటే ఏంటి తెలుసండి? సమాధాన సువార్తమైన సిద్ధ మనసు అనేటువంటి. ఉంగరం అంటే ఏంటి తెలుసండి? అధికారం, రాజముద్ర, రాజ్యాధికారం. కానీ ఈ కుమారుడు తన తండ్రి వద్దకు వెళ్ళినప్పుడు ఈ మాట చెప్పాడా? చెప్పనేలా. ఎంత ఘోర పాపాత్ములనైనను ప్రేమించును రారా, పాపభారముతో రారా, పాదములా పైపడరా,
పాపుల రక్షకుడు యేసు తప్పక నిన్ను రక్షించను పాట ఉందండి. తండ్రి ప్రేమ అనగా పరలోకపు తండ్రి ప్రేమ, ఆయన కుమారుడైనటువంటి క్రీస్తు ప్రేమ, పరలోకంలో ఉన్నటువంటి తండ్రి తన కుమారుని భూలోకానికి మన పాపములకు ప్రాయశ్చిత్తం చేయటానికి పంపిస్తే ఆయన కుమారుడిగా ఈ లోకానికి వచ్చి ఆయన ఏం చేశాడో తెలుసండి? మానవుల పాప పరిహారం నిమిత్తం తన సర్వస్వాన్ని అర్పించి చివరి రక్తపొట్టు వరకు కూడా తన ప్రాణాన్ని మన కొరకు అర్పించాడు. మరి మన ప్రేమ ఎట్లా ఉందో ఒకసారి ఆలోచించండి. దేవుని బిడ్డలారా, నేను ముగిస్తున్నాను. కాబట్టి ప్రశస్త వస్త్రమును ధరింపచేసి, యెహోషువకు కూడా ప్రశస్త వస్త్రం ధరింపజేయండి, మళ్ళీ వస్త్రాలు తీసేయండి. తప్పిపోయిన కుమారుడు కూడా ఇతనికి ప్రశస్త వస్త్రాలు ధరింపచేయండి అని చెప్తున్నాడు. ఈ వాక్యం వింటున్నటువంటి సహోదరి సహోదరుడా, దేవుని వాక్యాన్ని మీరు అర్థం చేసుకోండి. అదేంటి అని చెప్పానంటే, వారిలో ప్రతి ఒక్కరూ కూడా తమ వస్త్రములను అపవిత్రపరచుకోకుండా ఉన్నటువంటి వారు సాధ్యస్తులు ఉన్నారు కనుక, వారు అర్హులు కనుక వారికి తెల్లని వస్త్రములు మరి ధరింపచేసి ఉన్నాను అని చెప్పాడు. కాబట్టి తెలుపు అనగా పరిశుద్ధతకు సూచన, వస్త్రములు అని చెప్పాను అనగా స్వభావాన్ని లేకపోతే వ్యక్తిత్వాన్ని లేకపోతే క్రియలను సూచిస్తుంది. నువ్వు ఎలాంటి వ్యక్తిత్వం కలిగి ఉన్నావు? దేవుడు జయించినటువంటి వారికి తెల్లని వస్త్రాన్ని ఇస్తాను అంటున్నాడు. ఆ వస్త్రాలను ధరించుకున్న వారమై మనం గొర్రెపిల్ల ఎక్కడికి పోతే అక్కడికల్లా మనం ఏం చేస్తున్నాం అని చెప్పారంటే, తెల్లని గుర్రముల మీదకి సేనలుగా మనం ఆయన వెంబడిస్తాము. కాబట్టి ప్రభు రాకడ సమీపంగా ఉంది కనుక మీరందరూ కూడా మరి ఆ వాక్యాన్ని వింటున్న మీరందరూ కూడా ప్రభు రాకడ కొరకు సిద్ధపడి ఈ వస్త్రాలను మీరు సంపాదించుకొని దేవుని రాకడ కొరకు సిద్ధపడాలని మనం చేస్తూ ఉన్నాము. మనము ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఇంట్లోకి వెళ్తే బీరు అది ఇస్తే అబ్బో ఎన్ని బట్టలు ఉంటాయో, చూడటానికి ఎంతంత ఖరీదు గల బట్టలు ఉంటాయో. కానీ ఎన్ని సంవత్సరాల నుంచి దేవుని సన్నిధికి వెళ్ళినా ఈ వస్త్రాలు అనేటటువంటి మనం సంపాదించుకోవట్లేకపోతున్నాం. మనం ప్రకటన గ్రంథం 19వ అధ్యాయంలో కూడా 8వ వచనంలో ఏమని రాశాడంటే, ఆమెకి నిర్మలమును సన్నమైనటువంటి నారబట్టలు ఆమెకి ఇవ్వబడిన పరిశుద్ధుల నీతి క్రియలు. ఆమె ఏం ధరించుకుందని చెప్పంటే పరిశుద్ధుల నీతి క్రియలను ధరించుకుందాం. కనుక మరి దేవుని చిత్తమైతే ఈ జీవగ్రంథాన్ని గురించి కూడా మరొక ఎపిసోడ్లో మీకు సవివరంగా వాక్యాన్ని బోధించడానికి నేను ప్రయత్నం చేస్తాను. ప్రార్థనా పూర్వకంగా మీరు కూడా సిద్ధపడి ఎదురు చూడవలసిందిగా మనం చేస్తున్నాను. దేవుడి కొద్ది మాటలు మన వెనుకల్లో దీవించను గాక. మరి ప్రార్థన చేసుకుందాం, ముగించుకుందాం. పరిశుద్ధుడైన మా పరలోకపు ప్రియ తండ్రి, నీ పరిశుద్ధ పాదాలకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఆయన. మరి తండ్రి, చాలా గ్యాప్ వచ్చింది ప్రభా, వాక్యానికి క్షమించండి. మరి ప్రభా, ఈరోజు నీ బిడ్డలతో కలుసుకొని యూట్యూబ్ ద్వారాగా నీ వాక్యాన్ని వారికి బోధించడానికి మీరు ఇచ్చిన కృప కొరకు వందనాలు. ఈ వాక్యాన్ని వింటున్నటువంటి వారు ఎవరికైనా బిడ్డలు లేకోకుండా గర్భఫలం లేని వారు ఉంటే వారిని మీరు ముట్టి గర్భఫలం దయచేయండి. గర్భిణీ స్త్రీలు ఉంటే వారిని కూడా మీరు స్వస్థపరచండి. అనారోగ్యవంతులు ఉంటే ఈ కరోనా టైంలో నాయన హాస్పిటల్లో కూడా చూడలేదు, కేవలము నీ కృపను బట్టి మేము బ్రతికి ఉన్నాము. అలాగే వారు కూడా మంచి ఆరోగ్యాలు దయచేయండి. దేవాను తండ్రి, ఈ పరిచర్యను ప్రభా ఆటంకం లేకోకుండా ముందుకు తీసుకుని వెళ్ళి అనేక మందికి మాటలు ఆశీర్వాదకరంగా ఉన్నట్లు కృపచూపమని యేసునామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. మన ప్రభు అయిన క్రీస్తు కృప, తండ్రి దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ నిత్య సహవాసం ఈ వాక్యం వింటున్న వారందరికీ కూడా నీ కృపతోడుగా ఉండి వర్తన చేయను గాక. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. దేవునికి స్తోత్రాలు.